నమస్కారం. నేను మీ మాణిక్యం. అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. అంటే ఈరోజు జాబిలమ్మ ఏంటే కోపమా ఆ మూవీ చూడడం జరిగింది. అంటే తమిళ్లో నిలవకు ఎనిమిది ఎన్నడి కోపం. అంటే ఈ మూవీ డైరెక్ట్ చేసిన డైరెక్టర్ అంటే మీకు తెలుసు, ధనుష్ గారు. వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఒకరిని హీరోగా తీసుకొని ఇంకా మలయాళం యాక్టర్స్ వీళ్ళందరినీ తీసుకొని ఒక మూవీ చేశారు. ఈ మూవీని వాళ్ళ భార్య అంటే ఐశ్వర్యలు స్క్రిప్ట్ రాశారు, కానీ అది మెటీరియలైజ్ చేయడం కుదరట్లేదు. సో వీళ్ళు కాపీరైట్స్ తీసుకొని ఈ మూవీని కొంచెం ఇంకా స్క్రీన్ ప్లే అన్ని డెవలప్ చేసుకుని ఈ మూవీని బాగా రాశారనమాట. సో ఈ మూవీని రాసి తర్వాత డైరెక్ట్ చేశారు అండ్ ప్రొడ్యూస్ కూడా చేశారు. వండర్ బార్ ఫిల్మ్సే ప్రొడ్యూస్ చేసింది, ధనుష్ గారు ప్రొడ్యూస్ చేశారు. అండ్ ఈ మూవీ మ్యూజిక్ చేసింది జీవి ప్రకాష్ కుమార్ గారు. అండ్ ఈ మూవీస్లో 2 సాంగ్స్ పాడడం అయితే ధనుష్ గారు పాడారు ఈ పాట. అండ్ ఈ మూవీలో అయితే తెలిసిన ఫేస్ చాలామంది ఉన్నారు. అంటే మలయాళం యాక్టర్స్ అయినా ఇంతకుముందు మనం చాలా మూవీస్లో చూసినాం వాళ్ళని. సో వీళ్ళు హీరో మాత్రం కొత్త ఫేస్. మిగతా అందరూ ఇంతకుముందు తెలిసిన వాళ్ళు, చూసిన వాళ్ళే. సో మూవీ అయితే చూశాను. ఒక కామెడీ ఫిల్మ్, రొమాంటిక్ కామెడీ ఫిల్మ్గా తీస్తామని అనుకున్నారు, కానీ అలా రాలేదు. కామెడీ ఎంతో కొంచెం, అంటే జస్ట్ కుదిరితే నవ్వండ్రా అని చెప్పినట్టు ఉంటుంది. జోక్స్ అయితే ఏమి చెప్పినట్టు అంత జోక్స్ ఏం లేదు. కొన్ని సెంటిమెంట్స్ సీన్ కూడా వాళ్ళు తీసిన విధం సరిగా లేదు. క్లైమాక్స్లో 2 సెంటిమెంటల్ సీన్ వచ్చింది. ఆ 2 సెంటిమెంటల్ సీన్ కూడా కామెడీలాగే తీసుకున్నట్టు లేదు. అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే కామెడీలా పెట్టారు. సో అదేం పెద్దగా వర్కౌట్ అవ్వట్లేదు. సో స్టోరీ అయితే ఒక యావరేజ్ లవ్ స్టోరీ, అంటే ఒక నార్మల్ లవ్ స్టోరీని ఆల్రెడీ మూవీ స్టార్టింగ్లో చెప్పేశారు ధనుష్ గారు. స్టోరీ గురించి అయితే చెప్తున్నాను, వినండి. ఫస్ట్ హీరోకి వచ్చి ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు పెళ్లి జంబం చూస్తున్నారు. అంటే బ్రేకప్ అయ్యి 1 year అవుతుంది, వాళ్ళు ఇంకా బ్రేకప్ నుంచి బయటికి రాలేదంటున్నారు. అయినా కూడా పర్లేదు, నువ్వు రా, నేను పెళ్లి జంబం చూస్తానని శరణ్య అండ్ వాళ్ళ నాన్న, అంటే శరణ్య వచ్చి మా మదర్ క్యారెక్టర్ చేశారనమాట. ముగ్గురు వెళ్ళారు, హీరో అండ్ వాళ్ళ అమ్మ నాన్న ముగ్గురు వెళ్ళి ఈ అమ్మాయిని చూస్తే అమ్మాయి చూస్తే అయితే ఇద్దరు క్లాస్మేట్స్, ఇంతకుముందు చదివినారు, ఒకరు చదివారు, బట్ జస్ట్ ఫ్రెండ్స్. సో వాళ్ళిద్దరూ ఒక 1 week టైం అడిగారు, మమ్మల్ని ఒకరిని గురించి తెలుసుకోవాలంటే ఒక 1 week టైం అని చెప్పి వాళ్ళు జర్నీ 1 week చేశారు. అండ్ హీరోకు ఒక ఫ్రెండ్ ఉన్నారు, ఫ్రెండ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఫ్రెండ్ క్యారెక్టర్ అయితే బాగానే చేశారు. ఇందులో కామెడీ సీన్స్ కొన్ని వర్కౌట్ అయింది. ఫ్రెండ్కి ఇచ్చిన స్క్రిప్ట్స్, డైలాగ్స్ అన్నీ కొంచెం బాగానే చేశారు. ఫ్రెండ్ క్యారెక్టర్ ఎవరిలో, ఇంతకుముందు లియో మూవీలో సన్ క్యారెక్టర్ చేశారు కదా, విజయ్కి సన్, అతనే ఆ మలయాళ యాక్టర్, అతనే ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారనమాట. అండ్ వీళ్ళు 1 week డేటింగ్ తర్వాత వాళ్ళ స్టోరీ ఒకరు చెప్తున్నారు. హీరో వాళ్ళ స్టోరీ చెప్తున్నారు. ఇట్లా ఒక అమ్మాయిని చూశారు, ప్రేమించారు. అంటే వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకెళ్లారు. వాళ్ళ నాన్న అయితే నచ్చలేదని చెప్పారు. ఒక హాస్పిటల్లోకి వెళ్ళి నాన్నకు ఒక డిసీజ్ ఉంది అని చెప్పిన వెంటనే నాన్నగారికి క్యాన్సర్ ఉంది అని చెప్పిన వెంటనే వీడు సరే బ్రేకప్ చేస్తా, అమ్మాయికి చెప్పకుండా కొంచెం అవాయిడ్ చేస్తా అని చెప్పి తర్వాత కొంచెం మిస్అండర్స్టాండింగ్ జరిగి ఇద్దరు విడిపోయారు అనమాట. సో ఒక 6 months తర్వాత అమ్మాయి వారి నాన్న చనిపోయారు. సో ఈ అమ్మాయి వేరే వాడిని చూసుకోమని వాళ్ళ నాన్న ప్రామిస్ చేశారు. ఈ అమ్మాయి వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని ఉంటుంది. గ్రీటింగ్ కార్డు పంపించింది వీడికి. వీళ్ళు అంటే ఇప్పుడు చూసిన ఫ్యాన్సీ దగ్గర చెప్తున్నారు, ఇలా నా ఎక్స్కి మ్యారేజ్ వెళ్ళనా అంటే అడిగితే, నువ్వు వెళ్ళు, నీకేం ప్రాబ్లం లేదు, నువ్వు బాగానే ఉన్నావు అని చెప్పి కాన్ఫిడెన్స్గా చెప్పు అని ఆ అమ్మాయి చెప్పిన వెంటనే ఇప్పుడు వెళ్తున్నారు మ్యారేజ్కి వెళ్ళి కొన్ని సీన్స్ అంటే కొంచెం కామెడీగా ట్రై చేశారు. అక్కడ వాలంటీర్ అమ్మాయి ఒక అమ్మాయి ఉండింది, వాళ్ళు కూడా వీడిని ప్రేమించినట్టు కొన్ని సీన్స్ పెట్టారు. అండ్ ఫైనల్గా అయితే నిజం తెలిసిపోతుంది ఈ అమ్మాయికి. వీడి నాన్నకి 6 months క్యాన్సర్, అది ఆ అమ్మాయికి నాన్నకి శరత్ కుమార్కి 6 monthsలో క్యాన్సర్ వచ్చి చనిపోతారు. ఆ 6 monthsలో ఈ కూతురుతో ఉండి టైం స్పెండ్ చేయాలి అని ఆ ఆశని నెరవేర్చుకోవడానికి కోసం అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయారు. సో దీనికి అందుకని
అమ్మాయి బ్రేకప్ అయింది. సో ఈ విషయం అయితే అమ్మాయికి తెలిసింది. అయినా కూడా వాళ్ళ నాన్నకి ఇచ్చిన ప్రామిస్ కోసం అమ్మాయి వేరే వాడిని పెళ్లి చేసుకుంది. వీడు మళ్ళీ వాడు వానికి చూసిన అమ్మాయి దగ్గరికి వెళ్ళి స్టోరీ మొత్తం చెప్పేశారు. అయినా కూడా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్తుంది ఆ అమ్మాయి. వీళ్ళిద్దరం పెళ్లి చేసుకోవడానికి అంటే డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవడానికి ప్లాన్ చేసి వెళ్తున్నప్పుడు మళ్ళీ ఆ హీరోయిన్ అంటే ఆ మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి వచ్చి నేను ఇతన్ని ప్రేమిస్తున్నాను, ఇతన్ని అంటే నేను మ్యారేజ్ చేసుకున్న అతన్ని డివోర్స్ చేసుకుని మళ్ళీ వీడి దగ్గరికి వచ్చేస్తున్నాను అని చెప్పేటట్టు క్లైమాక్స్ వచ్చి మూవీ ఎండ్ అయిపోయింది. అంటే మూవీ ఏం అంత ఒక గ్రిప్పింగ్ అనే స్టోరీ లేదు, ఒక నార్మల్ లవ్ స్టోరీ. బట్ కామెడీగా ట్రై చేస్తామనుకున్నారు, కామెడీ అయితే ఏమి అందులో వర్కౌట్ అవ్వలేదు. క్లైమాక్స్ అయితే ఏదో ట్విస్ట్ పెడతామని చూశారు కానీ ట్విస్ట్ కూడా ఏం లేదు అందులో. చెప్పినంత అందులో ట్విస్ట్ ఏం లేదు. అందులో ఏముంది మళ్ళీ మళ్ళీ చూడడానికి అందులో ఏముంది, ఏం లేదు. నేనైతే 2.5/5 ఇస్తాను. ఫ్యామిలీగా అంటే స్టూడెంట్స్ అన్నీ వెళ్ళి చూస్తాను అంటే చూడండి, ఒక్కసారి చూడొచ్చు. ఎందుకంటే సాంగ్స్ బాగుంది. అందులో ప్రియాంక మోహన్ అని ఒక ఐటమ్ సాంగ్, అంటే ఐటమ్ అంటే నార్మల్గా శారీ ఐటమ్ సాంగ్ చేసింది, ఒక క్యామియో అపియరెన్స్. అండ్ స్టార్టింగ్లో వచ్చే సాంగ్ అయితే బాగుంది. సిద్ శ్రీరామ్ గారి సాంగ్ అయితే బాగుంది. సాంగ్స్ అయితే ఏం ప్రాబ్లం లేదు, కానీ క్లైమాక్స్లో కొన్ని ఎమోషన్ సీన్స్ అయితే తీసే విధానం బాగాలేదు, నచ్చలేదు ఎవరికి కూడా. అండ్ మూవీ అయితే ఒక్కసారి చూడొచ్చు, అంటే మళ్ళీ మళ్ళీ చూసేంత మూవీ ఏం లేదు. సాంగ్స్ కోసం అయితే చూడొచ్చు. జీవి ప్రకాష్ కుమార్ కూడా ఒక క్యామియో రోల్ ఇస్తున్నారు. అండ్ ఈ మూవీ అయితే 2.5/5 ఇస్తున్నాను. వెళ్ళి చూస్తున్న వారు చూడండి. మూవీ నేమ్ జాబిలమ్మ ఏంటి కోపమ్మ, తమిళ్లో నిలవకు ఎన్మీది ఎన్నడి కోపం, అంటే రెండు ఒకటే. వెళ్ళి చూసేస్తున్నారు చూడండి. ఈ రివ్యూ అయితే మీకు నచ్చింది అని అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక 100 మందికైనా షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. అంటే రివ్యూ ఎలా ఉంది అని చూసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.